Good afternoon, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today, we are discussed about carbohydrates in lecture 2. Already, we are discussed about the classification of carbohydrates and the monosaccharides, especially glucose, is completed in earlier class, but today's class we are going on the chemistry of fructose and some conversions. ఈరోజు మన క్లాస్లో కార్బోహైడ్రేట్లలో ముఖ్యంగా గ్లూకోజ్, దాని తయారీ, దాంట్లో ఉన్నటువంటి అణు నిర్మాణ నిర్ణయం మరియు వికృత మాలిక నిర్మాణాలు, వలయ నిర్మాణాలు ఇంతకుముందు ఉన్నటువంటి క్లాస్లో చర్చించడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో మనము ఈ ఫ్రక్టోజ్, దానికి ఉన్నటువంటి తయారీ మరియు అణు నిర్మాణ నిర్ణయం, వలయ నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి, కొన్ని కన్వర్షన్స్ ఎలా ఉన్నాయి అనేది చర్చించడం జరుగుతుంది. ముందుగా ద ఫ్రక్టోజ్ is a monosaccharide. So naturally occurring fructose in fruits or honey. So similarly that fructose we are called as honey sugar. ఇది సహజంగా లభించేటువంటి ఫ్రక్టోజు మనకు ప్రకృతిలో తేనె ద్వారా మరియు పండ్ల ద్వారా లభిస్తుంది. కాబట్టి దీన్ని మనం సాధారణంగా హానీ షుగర్ అని కూడా వ్యవహరిస్తున్నాం. So the molecular formula of fructose was determined by the fractional distillation values. So X-ray diffraction values. So it is confirmed as C6H12O6. Fructose యొక్క అణు ఫార్ములాని C6H12O6 గా X కిరణ వివర్తన పట్టికలు మరియు అణు నిర్మాణ నిర్ణయం ద్వారా కూడా నిర్ధారణ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఫ్రక్టోజ్కు ఉన్నటువంటి అణు ఫార్ములా C6H12O6. ఇది జల విశ్లేషణలో తన కంటే చిన్న అణువుగా విడిపోదు, కాబట్టి దీన్ని ఒక మోనోసాకరైడ్ అని మనం చెప్తున్నాం. సో ద ప్రిపరేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ మెయిన్లీ ఇన్ ద laboratory method. So that laboratory method is the sucrose on hydrolysis with the presence of acid, it converted into glucose and fructose. So that means sucrose is a disaccharide. That disaccharide hydrolysis in the presence of acid, it is gives glucose and fructose monosaccharide units. మనము ఈ సూక్రోజ్ అనేటువంటి చక్కెరను ఇది ఒక డైసాకరైడ్గా వ్యవహరిస్తున్నాం. దాన్ని మనం వాటర్ మాలిక్యూల్తో కలిపి సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో జల విశ్లేషణ కావిస్తే ఇది రెండు మోనోసాకరైడ్లు అయినటువంటి గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులుగా విడిపోతుంది. సో ద అనదర్ మెథడ్, దట్ ఈస్ కమర్షియల్ మెథడ్. సో మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఫ్రమ్ ద inulin. Inulin is a one polysaccharide. So especially it is the root of Dahlia plant is stored maximum amount of inulin. So that inulin undergoes hydrolysis, it is converted into number of fructose molecules. సో మనకు లభించేటువంటి దెహ్లియా అనేటువంటి కాండములో ఈ ఇన్యూలిన్ అనేటువంటి పాలీసాకరైడ్ విరివిగా ఉంటుంది. ఈ ఇన్యూలిన్ అనే పాలీసాకరైడ్ని మనము ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ కావించినప్పుడు నంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్, నీటి అణువులు తీసుకుని అది నంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అనేటువంటి మోనోసాకరైడ్ అణువులుగా విడిపోతుంది. సో దట్ మీన్స్ ద హైడ్రాలసిస్ ఆఫ్ ఇన్యూలిన్ పాలీసాకరైడ్ ఇన్ ద ప్రెజెన్సీ ఆఫ్ యాసిడ్, ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఫ్రక్టోజ్ మోనోసాకరైడ్ యూనిట్స్. సో ఇన్యూలిన్ని మనము ఆమ్ల సమక్షంలో జల విశ్లేషణ కావించడం ద్వారా ఈ ఫ్రక్టోజ్ అనేటువంటి మోనోసాకరైడ్లను అనేక అణువుల్ని పొందవచ్చు. సాధారణంగా ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్
fructose we are observed. First one, fructose is a crystalline and colorless substance. So it contain melting point nearly 109 degrees centigrade. So it is sweetest of all the sugars, and it is more soluble in water and alcohol than glucose. సో సాధారణంగా మనము ఈ భౌతిక ధర్మాలు గమనించినప్పుడు ఈ ఫ్రక్టోజ్ అనేటువంటిది స్ఫటికాకారంగా ఉండే రంగు లేనిటువంటి ఘన పదార్థంగా ఉంది. సో ఇది సుమారుగా 108-109 డిగ్రీల ద్రవీభవన ఉష్ణోగ్రతను ప్రదర్శించగలుగుతుంది. తర్వాత ఇది ఉన్నటువంటి చక్కెరలలో బాగా తియ్యనైనటువంటి చక్కెరగా దీన్ని పిలవచ్చు. ఇది మనకు నీటిలో బాగా కరుగుతుంది. మరి ఆల్కహాల్ ఇతర ద్రావణాల్లో గమనించినప్పుడు ఇది గ్లూకోజ్ కంటే కూడా ఎక్కువగా కరిగేటువంటి అవకాశం ఉంది. The next one, chemical properties or structural elucidation of fructose. ఫ్రక్టోజ్కి అణునిర్మాణ నిర్ణయాన్ని మనం పరిశీలించినప్పుడు గ్లూకోజ్ వలె ఫ్రక్టోజ్లో కూడా ఫంక్షనల్ గ్రూప్ డిటర్మినేషన్ చేయడం జరిగింది. సో ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్ ఈజ్ C6H12O6. It is determined by the X-ray diffraction values. The next one, the functional group, main functional group is identified with the help of some tests. So mainly the keto group is identified in the fructose with the help of NH2OH and HCN reactions. So that means the fructose contain one ketonic group and 5 hydroxyls group. That groups we are identified with the help of some technical reactions. So in the fructose treated with HCN, it is converted into D-fructocyanohydrin. So any substance having C double bond O functional group, must be undergo nucleophilic addition with HCN. It gives cyanohydrin product. In this, fructose is also treated with hydrogen cyanide, that is converted into fructose cyanohydrin. మనము ఫ్రక్టోజ్ని హెచ్సిఎన్తో కలిపి చర్యను అందించినప్పుడు ఈ ఫ్రక్టోజ్ ద్వారా ఏర్పడిన డిఫ్రక్టోజ్ సైనోహైడ్రిన్ అనేటువంటి ఉత్పన్నాన్ని బట్టి ఫ్రక్టోజ్లో ఒక కార్బోనైల్ ప్రమేయము C డబుల్ బాండ్ O అనే ప్రమేయము ఇమిడి ఉన్నది అని మనము చెప్పడానికి అవకాశం ఉంది. The next one with NH2OH. So fructose treated with NH2OH, it form a oxime, that is fructose oxime. So C double bond O functional group is always addition with NH2OH undergo nucleophilic addition reaction, it gives oxime product. But in the fructose is also treated with NH2OH, that fructose converted into fructose oxime. It indicates fructose is also having one C double bond O functional group. So similarly, reaction with HCN and reaction with NH2OH both are useful to identification of C double bond O functional group. So మనము ఈ ఫ్రక్టోజ్ని NH2OHతో కలిపి చర్యను అందించినప్పుడు కూడా ఏర్పడేటువంటి ఫ్రక్టోజ్ ఆక్సైమ్ అనే ఉత్పన్నాన్ని గమనించినప్పుడు ఫ్రక్టోజ్లో C డబుల్ బాండ్ అనే కార్బోనైల్ ఫంక్షనల్ ప్రమేయ సమూహము ఇమిడి ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. సో ఏదైనా పదార్థము హెచ్సిఎన్తో సైనోహైడ్రిన్ని, NH2OHతో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్ని బట్టి దాంట్లో ఒక C డబుల్ బాండ్ O ప్రమేయము అనేటువంటిది ఉంటుంది అని న్యూక్లియోఫిలిక్ సంకలన చర్యల ద్వారా నిరూపించవచ్చు. ఫ్రక్టోజ్ కూడా హెచ్సిఎన్తో సైనోహైడ్రిన్ని, NH2OHతో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్ని బట్టి ఫ్రక్టోజ్లో తప్పనిసరిగా ఒక కార్బోనైల్ ప్రమేయము C డబుల్ బాండ్ O ఉంది అని చెప్పడం జరుగుతుంది.
So that fructose treated with HCN and NH2OH gives cyanohydrin and hydroxyl enzyme derivatives that indicates the fructose must be having one carbonyl functional group. Does not give failing test and tolerance test. That means the fructose carbonyl group must be keto group, not aldehyde. It is determined by that కెమికల్ రియాక్షన్స్. మనం జరిపినటువంటి ప్రయోగాల్లో హెచ్సిఎన్తో సైనోహైడ్రిన్ని, NH2OHతో ఆక్సైమ్ ఉత్పన్నాన్ని ఏర్పరచడాన్ని బట్టి ఫ్రక్టోజ్లో ఒక కార్బోనైల్ ప్రమేయం ఉందని, తదుపరి ప్రయోగాల్లో టాలెన్స్ మరియు ఫెయిలింగ్ కారకాలతో చర్యనందకపోవడాన్ని బట్టి ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి కార్బోనైల్ ప్రమేయం ఆల్డిహైడ్గా లేదని, అది తప్పనిసరిగా కీటో ప్రమేయంగానే ఉంటుందని నిర్ధారణ చేయడం జరిగింది. తర్వాత మనకు దట్ ఫ్రక్టోజ్ రియాక్ట్ విత్ ఫినైల్ హైడ్రజిన్, సో ఇట్ గివ్స్ ఫినైల్ ఫ్రక్టోజ్ ఫినైల్ హైడ్రజోన్. సో దట్ ఇండికేట్స్ the fructose treated with phenyl hydrazine that gives the second carbon hydrazone. That second carbon gives hydrazone is indicates the fructose molecule. The C double bond O functional group is attached on second carbon, that is C double bond O in the second position of the carbon skeleton. ఫినైల్ హైడ్రజిన్తో ఫ్రక్టోజ్ను జరిపినటువంటి చర్యలను బట్టి ఫినైల్ హైడ్రజన్ ద్వారా ఏర్పడినటువంటి ఫ్రక్టోజ్ ఫినైల్ హైడ్రజోన్ అనేటువంటి కాంపౌండ్ను బట్టి ఈ ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి కార్బోనైల్ ప్రమేయము కీటో ప్రమేయం అని, అది సెకండ్ పొజిషన్ వద్ద బంధించబడి ఉంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. The next one, the fructose treated with sodium amalgam in the presence of hydrogen, it is converted into sorbitol or mannitol. So that means the sorbitol and mannitols are epimeric pair. So that indicates the carbonyl carbon in the fructose having a attached that is located in second position. సో మనము ఫ్రక్టోజ్ని సోడియం అమాల్గంతో కలిపి శేఖరణం చెందించినప్పుడు రెండవ కార్బన్ వద్ద సెకండరీ ఆల్కహాల్గా ఏర్పడినటువంటి సార్బిటాల్ మరియు మానిటాల్ అనేటువంటి డయాస్టీరియోమరిక్ జంటని ఇస్తున్నాయి. రెండు C2 విన్యాసంలో తేడా కలిగినటువంటి డయాస్టీరియోమరిక్ జంటని మనము ఎపిమర్లుగా వ్యవహరిస్తున్నాం. దట్ మీన్స్ ద రిడక్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ with the presence of sodium amalgam, it gives sorbitol and mannitol, indicates the second carbon keto functional group converted into secondary alcohol. In the epimeric pair, the second carbon hydrogen and hydroxyl's orientation are different in sorbitol and mannitol. The C2 carbon having different orientation diastereomeric pair, simply we are called as epimeric pair. ఫ్రక్టోజ్ని సోడియం ఆల్గంతో శేఖరణం చెందించినప్పుడు ఏర్పడినటువంటి లేదా లభించినటువంటి సార్బిటాల్ మరియు మానిటాల్ను గమనించినట్లయితే రెండవ కార్బన్ వద్ద హైడ్రోజన్ ఎడమవైపు, హైడ్రాక్సిల్ కుడివైపుగా ఉంటే సార్బిటాల్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా రెండవ కార్బన్ వద్ద హైడ్రోజన్ కుడివైపు, హైడ్రాక్సిలే ఎడమవైపుగా ఉంటే దాన్ని మానిటాల్గా పిలుస్తున్నాం. సార్బిటాల్ మరియు మానిటాల్ అనేటువంటివి సెకండ్ కార్బన్ వద్ద విన్యాసములో తేడాగా ఉన్నటువంటి C2 విన్యాసంలో తేడా కలిగినటువంటి డయాస్టీరియోమరిక్ జంట. ఎక్కడైనా C2 విన్యాసంలో తేడా కలిగినటువంటి డయాస్టీరియోమరిక్ జంటలు ఏర్పడితే వాటిని మనము ఎపిమర్లుగా వ్యవహరిస్తున్నాం. సో సార్బిటాల్ అండ్ మానిటాల్ ఈజ్ మేడ్ ఫ్రమ్ fructose under reduction, so that indicates the second carbon must be having C double bond O functional group in this reaction. మనకు ఏర్పడినటువంటి సార్బిటాల్ మరియు మానిటాల్ను బట్టి
ఈ ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి కీటో ఫంక్షనల్ గ్రూప్ లేదా కీటో ప్రమేయ వర్గం అనేది రెండవ కార్బన్ వద్దనే ఉంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. సో హెచ్ఓహెచ్ యొక్క విన్యాసంలో మార్పు వల్ల రెండవ కార్బన్ వద్ద మనకు ఈ సార్బిటాల్ మరియు మానిటాల్ అనేటువంటి డయాస్టీరియోమెరిక్ జంట ఏర్పడుతుంది. C2 విన్యాసంలో తేడా ఉన్నటువంటి డయాస్టీరియోమెరిక్ జంటని మనము ఎపిమర్లుగా వ్యవహరిస్తున్నాం. ఏర్పడినటువంటి సార్బిటాల్ మరియు మానిటాల్ అనే ఎపిమరిక్ జంట ఈ ఫ్రక్టోజ్ యొక్క క్షేకరణం ద్వారా వచ్చింది కాబట్టి దీన్ని మనము రెండవ కార్బన్ వద్ద ఫ్రక్టోజ్లో C∪O అనే కీటో ప్రమేయం ఉంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. సో another reaction, so that fructose treated with hydrogen iodide in the presence of red phosphorus. మనం ఫ్రక్టోజ్ని HI మరియు రెడ్ ఫాస్ఫరస్ సమక్షంలో చర్యను అందించినప్పుడు అది ఏర్పడినటువంటి ఉత్పన్నాలను బట్టి N-hexane and 2-iodohexane. So the maximum number of carbon skeleton is only having 6 carbons. So that means the reduction products of fructose with the presence of HI and red phosphorus gives N-hexane and 2-iodohexane indicates the carbon skeleton must be having only 6 carbons in the fructose chain. మనకు ఈ ఫ్రక్టోజ్ని HI మరియు ఎర్ర భాస్వరం సమక్షంలో చర్యను అందించినప్పుడు లభించినటువంటి ఉత్పన్నాలు N-hexane మరియు 2-iodohexane అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మరి గరిష్టంగా N-hexane మరియు 2-iodohexane యందు ఉన్నటువంటి కర్బన శృంఖలాన్ని గమనిస్తే గరిష్ట కార్బన్ల సంఖ్య 6గా ఉంది. గరిష్టంగా 6 కార్బన్లు కలిగి ఉండడం వల్ల ఫ్రక్టోజ్ యొక్క ఓపెన్ చైన్ హ్యావింగ్ ఓన్లీ 6 కార్బన్స్. గరిష్టంగా 6 కార్బన్లు కలిగి ఉండడం వల్ల ఫ్రక్టోజ్ అనేటువంటి వివృత మాలికా నిర్మాణం అనేది 6 కార్బన్లతో బంధింపబడి ఉంటుంది అని నిర్ధారించడం జరిగింది. సో నెక్స్ట్, ద ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. In the glucose, oxidation easily oxidized with bromine water. It is a weak oxidizing agent, but fructose undergoes oxidation with the presence of nitric acid. So that nitric acid cleavages C1C2 bond and C2C3 bonds. So when cleavage C1C2, it gives dihydroxyglutaric acid, and cleavage of C2C3 bond gives the mixture of oxalic acid and tartaric acid. So it indicates the position of the keto group in the fructose. The C1C2 cleavage indicates the position of the keto functional in fructose. It must be in second carbon. So in the another cleavage from C2C3, it gives oxalic and tartaric acid also indicates the behind the keto group the fructose having 4 carbon skeleton. మనము ఈ ఫ్రక్టోజ్ని నత్రిక్ ఆమ్ల సమక్షంలో ఆక్సీకరణం కావించినప్పుడు ఇది 2 రకాల బంధ విచ్ఛితులు చేసింది. ముందుగా C1 మరియు C2 మధ్య బంధ విచ్ఛితి జరపడం ద్వారా ఇది ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ ఆమ్లం అనేటువంటి 5 కార్బన్లు ఉన్నటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరచగలిగింది. సో ఈ 5 కార్బన్ల ఉత్పన్నము ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ ఆమ్లాన్ని బట్టి ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి C∪O ప్రమేయ వర్గం అనేది మనకు ఖచ్చితంగా రెండవ కార్బన్ వద్దనే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ద లొకేషన్ ఆఫ్ ద కీటో ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద ఫ్రక్టోజ్ మస్ట్ బి ఇన్ ద సెకండ్ పొజిషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ C1C2 క్లీవేజ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్. నత్రికామ్ల సమక్షంలో C1C2 విన్యాసంలో ఉండేటువంటి కార్బన్లు విచ్ఛితికి లోనవడం వల్ల ట్రైహైడ్రాక్సీ గ్లూటారిక్ యాసిడ్ ఏర్పడడాన్ని బట్టి ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి కీటో ప్రమేయ సమూహము తప్పనిసరిగా రెండవ కార్బన్ వద్దనే అని నిర్ధారణ చేయడం జరిగింది. సో మరి C2C3 బంధ ప్రక్రియ లేదా బంధ విచ్ఛితి వల్ల మనకు లభించినటువంటి మిశ్రమంలో ఆక్సాలిక్ ఆమ్లము మరియు టార్టారిక్ ఆమ్లము ఏర్పడడాన్ని బట్టి గరిష్టంగా 6 కార్బన్లు ఉన్నటువంటి మనకు
ఈ శృంఖలం ఉందని, దాంట్లో కీటో ప్రమేయం రెండో కార్బన్ వద్ద ఉండడం వల్లనే మిగిలిన 4 కార్బన్ల శృంఖలంలో నుంచి గరిష్టంగా 4 కార్బన్లు కలిగిన ఆమ్లము టాటారిక్ ఆమ్లం ఏర్పడుతుందని, మరి మొదటి 2 కార్బన్ల యొక్క ఆక్సీకరణం ద్వారా 2 కార్బన్లు కలిగిన ఆక్సాలిక్ ఆమ్లం ఏర్పడిందని, దాన్ని బట్టే ఈ ఫ్రక్టోజ్లో కీటో ప్రమేయం అనేది రెండో కార్బన్ వద్దనే ఉంది అని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. Due to the formation of oxalic acid and tartaric acid mixture with the cleavage of C2C3 bond in fructose under influence of nitric acid, it indicates must be the keto functional group is arranged in the second carbon in fructose molecule. So based on the above reactions, the fructose must be having 6 carbons in skeleton, and fructose having the keto functional group with the reactions of NH2OH and HCl, and another more reactions for HA in the presence of red phosphorus indicates longest chain in the fructose is only 6 carbons. ఈ పైనటువంటి చర్యలన్నీ కూడా ఫ్రక్టోజ్లో 6 కార్బన్లు గరిష్టంగా ఉన్నటువంటి వివృత మాలికా నిర్మాణం ఉందని, దాంట్లో మనకు నత్రికామ్లంతో ఆక్సీకరణం వల్ల ఏర్పడిన ఉత్పన్నాలను బట్టి ఫ్రక్టోజ్ యొక్క స్థానము శృంఖలంలోని రెండో కార్బన్ వద్ద ఉంటుందని, మిగిలినటువంటి కార్బన్ల వద్ద మనకు సెకండరీ ఆల్కహాల్స్ మరియు మొదటి చివరి కార్బన్లు ప్రైమరీ ఆల్కహాల్స్ ఉంటున్నాయని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. ఫర్ అబోవ్ ఫ్యాక్ట్స్ that Fischer proposed a projection formulae for fructose. So that projection formulae, it is present in abundance in fruits and is called as fruit sugar. It is also present in cane sugar and honey. The disaccharide sucrose and polysaccharide inulin contain fructose, but naturally occurring fructose is levorotatory in nature. So that Fischer was proposed one projection formulae from above reactions to fructose, that naturally occurring fructose always levorotatory, that means it is a L fructose. పైన జరిపినటువంటి అన్ని ప్రయోగాల ఆధారంగా ఫిషర్ అనేటువంటి సైంటిస్టు ఈ ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణాన్ని ప్రతిపాదించడం జరిగింది. సో ఫ్రక్టోజ్కి మనం ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాను గమనించినట్లయితే, బేస్డ్ ఆన్ దట్ ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములే 3 కార్బన్ల వద్ద కీరాల్ సెంటర్స్ ఉన్నాయి. ఈ కీరాల్ సెంటర్స్ 2 to the power of n ఫార్ములా ప్రకారం 2 to the power of 3 is equal 8 ఐసోమర్స్ని ఇవి ఇస్తున్నాయి. సో 2 to the power of 3 ప్రకారం ఇవి 8 అనుసాదృశ్యకాలను ఇస్తున్నాయి. ఈ 8 సాదృశ్యకాలలో ముఖ్యంగా సహజంగా లభించేటువంటి ఫ్రక్టోజ్ అనేది ఈ ధృవిత కాంతిని ఎడమవైపు భ్రమణం చెందిస్తుంది. The plane of polarized light rotated into left direction, that optical isomer we are always called as levorotatory. ఏవైతే ధృవిత కాంతి భ్రమణాన్ని ఎడమవైపు భ్రమణం చెందిస్తాయో అట్లాంటి సమ్మేళనాల్ని మనము లీవోరొటేటరీగా పిలుస్తున్నాం. సో న్యాచురల్గా లభించేటువంటి ఫ్రక్టోజ్ మనకు ధృవిత కాంతిని ఎడమవైపు భ్రమణం చెందిస్తుంది. దీన్ని మనము లీవోరొటేటరీగా పిలిచడం జరుగుతుంది. సో అండ్ ద హావర్త్ also proposed cyclic ring structures due to the some chemical reactions. సో మనకు ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములాను ఆధారంగా చేసుకొని కెమికల్ రియాక్షన్స్ మనం గమనించినప్పుడు ఫస్ట్ కార్బన్ అండ్ సెకండ్ కార్బన్ వద్ద ద ఓరియంటేషన్ ఆఫ్ CH2OH and hydroxyl are different. In some cases the OH is left side, CH2OH is right side. Some formulas having OH is right side and CH2OH is left side. So that OH right side is alpha D fructose and OH left side is beta D fructose. It was proposed with the help of gamma oxide cycles. That gamma oxide cycle is based on the furan structure. That cyclic structures we are called as alpha D fructofuranose and beta D fructofuranose. So that alpha CH2OH is above the plane and OH is below plane, and beta OH is above the plane and CH2OH is below the planes. So that means based on the furan structure
that Haworth Fisher proposed structures are called furanoses. That means fructose is also having alpha D fructose and beta D furanoses. So it is the furanose structure of fructose. మనకు ఈ ఫ్యూరాన్ నిర్మాణం ఆధారంగా ప్రతిపాదించినటువంటి నిర్మాణాలని ఫ్యూరనోజ్ నిర్మాణాలను పిలుస్తున్నాం. ఈ ఫ్రక్టోజ్లో ఉన్నటువంటి C+1O ప్రమేయానికి గామా కార్బన్ అంటే 5వ కార్బన్ నుంచి వలయ నిర్మాణం ఏర్పడినట్లయితే ఆ ఏర్పడిన నిర్మాణాన్ని బట్టి ఏర్పడిన ఉత్పన్నాల్లో OH మరియు CH2OH యొక్క విన్యాసాన్ని బట్టి ఆల్ఫా డి ఫ్రక్టోజ్ మరియు బీటా డి ఫ్రక్టోజ్గా గుర్తించడం. వీటిని ఫ్యూరాన్ ఆధారంగా చిత్రీకరించినప్పుడు ఆల్ఫా డి ఫ్రక్టోపిరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టోజ్ పిరనోజ్గా మనం నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్, ఈ పంచపరమాణు విజాతీయ వలయాల కంటే షష్ఠ పరమాణు విజాతీయ వలయాలు స్థిరమైనవి. అంటే గామా ఆక్సైడ్ వలయాల కంటే డెల్టా ఆక్సైడ్ వలయాలే స్థిరమైనవని గుర్తించి ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ద్వారా హావర్త్ అనేటువంటి సైంటిస్టు ఈ షష్ఠ పరమాణు విజాతీయ వలయాలు లేదా 6 మెంబర్డ్ cyclic rings were proposed by Haworth. So the Fisher projection formulae decided gamma oxide cycles and proposed alpha D fructofuranose and beta D fructose based on the furan structures, but the gamma oxides are less stable than delta oxides. Due to this reason, Haworth proposed delta oxide cycles with the help of 6-membered heterocyclic ring పైరాన్. గామా ఆక్సైడ్ వలయాల యొక్క స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని హావర్త్ పైరాన్ అణు నిర్మాణం ఆధారంగా ఫ్రక్టోజ్ కూడా పైరనోజుల్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా ఏర్పడిన పైరనోజుల్లో ఆల్ఫా డి ఫ్రక్టో పైరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టో పైరనోజ్ అనేటువంటివి ముఖ్యమైనటువంటివి. ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములే ప్రకారము ఫ్యూరాన్ అణు నిర్మాణం ఆధారంగా ఏర్పడినటువంటివి గామా ఆక్సైడ్ వలయాలు. వాటిని ఆల్ఫా డి ఫ్రక్టోపిరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టోపిరనోజ్ అని వ్యవహరిస్తున్నాం. మరి పైరాన్ షష్ఠ పరమాణు విజాతీయ వలయ నిర్మాణము డెల్టా ఆక్సైడ్ వలయాన్ని కలిగినటువంటిది. డెల్టా ఆక్సైడ్లు గామా ఆక్సైడ్ల కంటే స్థిరమైనవని హావర్త్ ప్రతిపాదించి హావర్త్ ద్వారా ఏర్పడిన ప్రొజెక్షన్ ఫార్ములాలను మనము ఇక్కడ ఆల్ఫా డి ఫ్రక్టో పైరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టో పైరనోజ్గా వ్యవహరించడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద హావర్త్ స్ట్రక్చర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పైరాన్ గామా ఆక్సైడ్ cycle he was proposed alpha D fructo pyranose and beta D fructo pyranose. So in the fructose structural elucidation, first reaction indicates the functional group in fructose, that fructose having C double bond O functional with the help of HCN and NH2OH reactions, and another one, the position of the keto functional in fructose with the help of HI reduction and with the help of HNO3 oxidation methods. మనకు ఉన్నటువంటి పై అన్ని అణునిర్మాణ నిర్ణయాలను మనం గమనించినప్పుడు ఫ్రక్టోజ్లో మనము ఫార్ములా C6H12O6 గాను, తర్వాత ఉన్నటువంటి చర్యలను బట్టి HCN NH2OH ద్వారా వచ్చినటువంటి ఉత్పన్నాలను బట్టి దాంట్లో C డబుల్ బాండ్ O అనే కీటో ప్రమేయం ఉందని, ఈ C డబుల్ బాండ్ O కీటో ప్రమేయానికి మనకు ఉన్నటువంటి క్షయకరణ మరియు ఆక్సీకరణ చర్యలను బట్టి గరిష్టంగా లభించిన ఆమ్లాలను బట్టి దాంట్లో ఉన్నటువంటి కీటో ప్రమేయము 2వ కార్బన్ వద్దనే బంధించబడి ఉంటుంది అని చెప్పి నిర్ధారణ జరగడం. తర్వాత HIతో జరిపిన క్షయకరణ చర్యను బట్టి గరిష్టంగా ఎన్హెక్సేన్ మరియు 2-ఐడోహెక్సేన్ ఏర్పడడంలో ఈ 6 కార్బన్ల యొక్క శృంఖలం మాత్రమే దీంట్లో ఉండే అవకాశం ఉందని చెప్పి నిర్ధారణ చేయడం. తర్వాత ఫిషర్ ప్రొజెక్షన్ ఫార్ములా ఆధారంగా ఫ్యూరాన్ని ఉపయోగించి గామా ఆక్సైడ్లను బట్టి డెవలప్ చేసినటువంటి ఆల్ఫా డి ఫ్రక్టోపిరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టోపిరనోజ్, అదేవిధంగా హావర్త్ ప్రొజెక్షన్ ఫార్ములా ప్రకారం
ద డెల్టా ఆక్సైడ్ వలయాల యొక్క స్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకొని పైరాన్ నిర్మాణం ఆధారంగా పైరనోజులను ప్రతిపాదించడం. అవి ఆల్ఫా డి ఫ్రక్టో పైరనోజ్ మరియు బీటా డి ఫ్రక్టో పైరనోజులుగా ఉన్నాయని చెప్పి నిర్ధారించడం జరిగింది. వివృత మాలిక నిర్మాణాల కంటే వలయ నిర్మాణాలే స్థిరమైనవని చెప్పి హావర్త్ ప్రతిపాదనల ఆధారంగా నిర్ధారణ చేయడం జరిగింది. సో మనకు మోనోసాకరైడ్లో నుంచి గ్లూకోజ్ దాన్ని ఎలా తయారు చేయాలి, గ్లూకోజ్ నిర్మాణం ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఫ్రక్టోజ్ ఎలా తయారు చేయాలి, ఫ్రక్టోజ్ యొక్క నిర్మాణ నిర్ణయాన్ని ఎలా చేయాలి, దాంట్లో వివృత మాలిక నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి, మరి వలయ నిర్మాణాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం చర్చించుకున్నాం. తదుపరి ఈ గ్లూకోజ్ని ఫ్రక్టోజ్ని గ్లూకోజ్గా ఎలా మార్చుకోవచ్చు అనేటువంటి విషయాలని ఇక్కడ మనం కన్వర్షన్స్గా తెలియజేస్తున్నాం. ఈ కన్వర్షన్స్ అనేటువంటి వాటిలో ముందుగా మనము గ్లూకోజ్ మాలిక్యూల్ని ఫ్రక్టోజ్ మాలిక్యూల్లోకి ఎలా మార్చుకోవచ్చు. సో ఇన్ ద కన్వర్షన్స్ ఫస్ట్ we are observed conversion of glucose into fructose. So that glucose treated with phenylhydrazine, it forms a osazone, and then that osazone treated with HCl, it converted into ozone. So that ozone undergo reduction, it gives a gamma lactone. So that means the ozone converted into gamma lactone, under reduction it is converted into fructose. మనకున్నటువంటి కన్వర్షన్స్లో ఫస్ట్ కన్వర్షన్ గ్లూకోజ్ని ఫ్రక్టోజ్గా ఎలా మార్చుకోవచ్చు, దట్ మీన్స్ ఆల్డో ఎగ్జోజ్ అనేటువంటి దాన్ని కీటో ఎగ్జోజ్లోకి ఎలా మార్చుకోవచ్చు అనేటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఉంది. సో మనకేంటి, గ్లూకోజ్ అనేటువంటి నిర్మాణాన్ని అధిక ఫినైల్ హైడ్రోజన్తో కలిపించే రెండొందించినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్లు ఆ ఓసజోన్ ఫార్మేషన్లో పాల్గొనడం వల్ల గ్లూకోసజోన్ అనే పదార్థం ఏర్పడింది. ఈ గ్లూకోసజోన్ అనేటువంటి పదార్థాన్ని HClతో కలిపి చర్యనందించినప్పుడు అది మనకు ఓసోన్గా మార్పు చెందుతుంది. ఈ ఓసోన్ అనేటువంటి దాన్ని మనము సజల HClతో కలిపి చర్యించినప్పుడు ఏర్పడినటువంటి గ్లూకోసోన్ అనేటువంటి పదార్థాన్ని జింక్ ఎస్టిక్ యాసిడ్ సమక్షంలో శేఖరణం కావించినట్లయితే ఫ్రక్టోజ్గా మార్పు చెందుతుంది. సో దట్ మీన్స్ గ్లూకోజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ గ్లూకోసజోన్. సో దట్ మీన్స్ glucose treated with phenylhydrazine excess, it is converted into glucosazone. Then glucosazone converted into glucosone with the presence of dilute HCl and water, and then glucosone converted into fructose with the help of reduction agent zinc in the presence of acetic acid. సో గ్లూకోజ్ని మనము ముందుగా అధిక ఫినైల్ హైడ్రోజన్తో కలపడం ద్వారా ఈ గ్లూకోజ్లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్లు మాత్రమే ఫినైల్ హైడ్రోజన్తో చర్యకు లోనై మనకు గ్లూకోసజోన్ అనేటువంటి ఓసజోన్ని ఏర్పరిచింది. ఈ ఓసజోన్ అనేటువంటిది సజల HCl సమక్షంలో జల విశ్లేషణ కావించుకోవడం ద్వారా మనకు మొదటి రెండు కార్బన్లు మాత్రమే చర్యలో పాల్గొని మనకు ఓసజోన్గా మారింది. ఈ ఓసజోన్ అనేటువంటిది జింక్ మరియు ఎస్టిక్ ఆమ్ల సమక్షంలో శేఖరణం జరిపించినప్పుడు ఫ్రక్టోజ్గా మార్పు చెందుతుంది. దీన్ని బట్టి ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్లో ఫస్ట్ కార్బన్ ఆల్డిహైడ్, సెకండ్ కార్బన్గా ఉన్నటువంటి ప్రైమరీ ఆల్కహాల్ గ్లూకోజ్లో నుంచి ఓసజోన్లోకి వచ్చింది. ఇన్ దిస్ ఓసజోన్ కన్వర్టెడ్ ఇంటూ ఓసోన్, C double bond N NH6H5, second carbon converted into C double bond O, but the first carbon converted into aldehyde. So the same time CHO C double bond O with hexacyclic carbon containing compound is called as ozone, that is converted into fructose with the presence of zinc acetic acid. ఇది మనము గ్లూకోజ్ని ఫ్రక్టోజ్లోకి మార్చుకునేటువంటి కన్వర్షన్. ద నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ ఫ్రక్టోజ్ టు గ్లూకోజ్. సో ఆల్డో హెక్సోజ్ని కీటో ఎగ్జోజ్గా, అంటే గ్లూకోజ్ని ఫ్రక్టోజ్గా ఎలాగైతే మార్చుకున్నామో, సో దట్ ఫ్రక్టో ఎగ్జోజ్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్డో ఎగ్జోజ్. దట్ మీన్స్ మనము ఈ ఫ్రక్టోజ్ని కూడా
గ్లూకోజ్లోకి మార్చుకునేటువంటి అవకాశం ఉంది. When treated with fructose with the presence of nickel under reduction, it is converted into sorbitol or mannitol. సార్బిటాల్ మరియు మానిటాల్ అనేటువంటి రెండు కూడా ఎపిమరిక్ జంట. సో C2 orientation is differ in the diastereomic pair, so that the C2 orientation differed diastereomeric pair is simply we are called as epimers. That means fructose treated with nickel undergo reduction, it gives the epimers, that is sorbitol and mannitol. So that sorbitol or mannitol undergo oxidation with the presence of nitric acid, that is undergo oxidation gives gluconic acid. So that gluconic acid on heating undergo dehydration, it gives a gamma lactone. So that gamma lactone under reaction with presence of sodium amalgam in the acetic acid, it is converted into aldohexose or glucose. సో మనము ఫ్రక్టోజ్ని గ్లూకోజ్గా మార్పు చేయడంలో ముందుగా ఫ్రక్టోజ్ని మనము నికెల్ సమక్షంలో క్షేకరణం జరిపినట్లయితే అది నికెల్ సమక్షంలో క్షేకరణం జరిగి సార్బిటాల్ లేదా మానిటాల్ అనేటువంటి ఎపిమరిక్ జంటనిస్తుంది. ఆ సార్బిటాల్ లేదా మానిటాల్ అనేటువంటి ఎపిమరిక్ జంటని నత్రిక్ ఆమ్ల సమక్షంలో మనం ఆక్సీకరణం కావించినట్లయితే గ్లూకోనిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది. గ్లూకోనిక్ ఆమ్లాన్ని మనము వేడి జరిపినప్పుడు అది నీటిని కోల్పోవడం ద్వారా గామా లాక్టోన్గా మార్పు చెందుతుంది. సో ఈ గామా లాక్టోన్ని మనము సోడియం అమాల్గమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్తో చర్యనందించినట్లయితే అది మళ్ళీ ఆల్డోహెక్సోజ్ లేదా గ్లూకోజ్గా మారేటువంటి అవకాశం ఉంది. అంటే ఫ్రక్టోజ్ని ముందు నికెల్ సమక్షంలో క్షేకరణం చేసుకొని దాని నుంచి ఏర్పడినటువంటి సార్బిటాల్ మరియు మానిటాల్ని మనము నత్రికామ్ల సమక్షంలో ఆక్సీకరణం కావించడం వల్ల గ్లూకోనిక్ ఆమ్లం వస్తుంది. సో ఈ గ్లూకోనిక్ ఆమ్లాన్ని వేడి చేయడం వల్ల నిర్జలీకరణం ఫలితంగా గామా ఆక్సైడ్ సైకిల్ని ఇది ఏర్పరుస్తుంది. దాన్నే మనము గామా లాక్టోన్గా వ్యవహరిస్తున్నాం. గామా లాక్టోన్ని తిరిగి సోడియం ఆమ్లం మరియు ఎస్టిక్ ఆమ్ల సమక్షంలో క్షేకరణం కావించినప్పుడు ఎల్లప్పుడూ అది మనకు గ్లూకోజ్ లాగా మారిపోతుంది. సో దట్ మీన్స్ ద కన్వర్షన్ ఆఫ్ ketohexose into aldohexose, that means fructose to glucose. Mainly first we are taking fructose molecule undergo reduction with the presence of nickel, so it is converted into sorbitol or mannitol. They are generally we are called as epimers. That epimers undergo oxidation in the presence of nitric acid, it is converted into gluconic acid. So that gluconic acid on heating undergo dehydration converted into gamma lactone. So that gamma lactone react with the sodium amalgam in the presence of acetic acid. It is also one of the reduction reaction. So it changes into aldohexose or glucose. So another conversion, aldohexose to aldopentose, that means decrease in carbon chain. So 6 carbon chain converted into 5 carbon chain. So that aldohexose to aldopentose, we are having that glucose to arabinose. So glucose to arabinose, mainly two methods. One is rough method and another one is Hall's method. So in the rough method we are taking it is aldohexose to aldopentose. So that means aldohexose to aldopentose conversion is mainly Killian-Fischer synthesis, not rough method. So Killian-Fischer synthesis, that Killian-Fischer synthesis, that so that aldohexose to aldopentose, first rough method. So in the rough method we are first
Aldopentose are commonly we are called as aldohexose we are commonly called as glucose. That glucose treated with bromine water, so that glucose easily oxidized into gluconic acid in the presence of bromine water. సో గ్లూకోజ్ని మనము బ్రోమిన్తో కలిపి ఆక్సీకరణం చెందించినప్పుడు ఇది సులువుగా ఆక్సీకరణం చెందుతుంది. సో దట్ ఆల్డో ఎగ్జోజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోనిక్ యాసిడ్. సో దట్ గ్లూకోనిక్ యాసిడ్ treated with penton reagent. So that penton reagent, the mixture of calcium salt and hydrogen peroxide, calcium salt and hydrogen peroxide. So that calcium salt with hydrogen peroxide and mixed with ferric sulfate solution, simply we are called as penton reagent. So that penton reagent converted gluconic acid into aldopentose. Aldopentose is nothing but arabinose. మనము ఈ కన్వర్షన్లో ఆల్డోహెక్సోజ్ అనేటువంటి 6 కార్బన్లు ఉన్న గ్లూకోజ్ని బ్రోమిన్ వాటర్తో కలిపి ఆక్సీకరణం అందించడం వల్ల ఇది సులువుగా ఆక్సీకరణం చెందిస్తుంది. ఈ గ్లూకోజ్ని గ్లూకోనిక్ ఆమ్లంగా మార్పు చెందిస్తుంది. గ్లూకోనిక్ ఆమ్లంగా ఏర్పడినటువంటి ఉత్పన్నాన్ని పెంటాన్ కారక సమక్షంలో చర్యనందించినట్లయితే కాల్షియం లవణము హైడ్రోజన్ పెరాక్సైడ్తో కలిపి ఫెర్రిక్ సల్ఫేట్ సమక్షంలో మిశ్రమంగా మార్చినట్లయితే అది మనకు పెంటాన్ కారకంగా పనిచేస్తుంది. సో ఈ పెంటాన్ కారకం యొక్క చర్య ఫలితంగా మనకు గ్లూకోనిక్ ఆమ్లం అనేది ఒక కార్బన్ సంఖ్య తక్కువగా ఉన్నటువంటి ఆల్డోపెంటోజ్గా మార్పు చెందిస్తుంది. సో పెంటాన్ కారకం ఫలితంగా ఒక కార్బన్ డైఆక్సైడ్ అణువుని ఒక H2O మాలిక్యూల్ని ఇది తొలగిస్తుంది. దీనివల్ల డికార్బాక్సిలేషన్ అండ్ డీహైడ్రేషన్ రెండు ఏకకాలంలో జరుగుతున్నాయి. అప్పుడు గ్లూకోనిక్ ఆమ్లం అనేటువంటిది అరబినోజ్గా మార్పు చెందుతుంది. సో ఆల్డోహెక్సోజ్ టు ఆల్డోపెంటోజ్ మెయిన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ Ruff's degradation. So it is very important reaction. So in the Ruff's degradation, first aldohexose treated with bromine water, so that aldohexose easily oxidized into gluconic acid. The gluconic acid treated with penton reagent. The penton reagent is a mixture of calcium salt with hydrogen peroxide and ferric sulfate. So that penton reagent is useful for the decarboxylation and dehydration. So gluconic acid is converted into aldopentose or arabinose. సో ఈ చర్య వల్ల మనకు ఈ గ్లూకోజ్ని మనము అరబినోజ్గా మార్చుకోవచ్చు, లేదా ఓ కార్బన్ సంఖ్యని తక్కువగా ఉన్నటువంటి ఆల్డోహెక్సోజ్ ఆల్డోపెంటోజ్గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ద నెక్స్ట్ వన్ aldopentose converted into aldohexose, that means increase in carbon chain. So that means C5 carbons converted into C6 carbons, arabinose converted into glucose, that is we are called as Killian-Fischer synthesis. So in the Killian-Fischer synthesis we are taking aldopentose. That aldopentose treated with HCN, that converted into cyano derivative and treated with baryta or barium hydroxide, it is converted into gluconic acid, and then on heating that gluconic acid converted into gamma lactone. Gamma lactone treated with sodium amalgam in the presence of acetic acid is gives glucose. So that arabinose converted into glucose. In the Killian-Fischer synthesis మనము ఆల్డోపెంటోజ్ని HCNతో కలిపి ముందుగా సైనోహైడ్రిన్ ఉత్పన్నాన్ని తయారు చేసి దాన్ని బెరైటా ద్రావణంతో కలిపి చర్యనందించడం వల్ల గ్లూకోనిక్ ఆమ్లంగా మార్చి గ్లూకోనిక్ ఆమ్లాన్ని వేడి చేయడం వల్ల గామా లాక్టోన్ని శేఖరణం చెందించడం ద్వారా మనము గ్లూకోజ్ని పొందడం జరుగుతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద ఇంక్రీజింగ్ కార్బన్ చైన్ ఫ్రమ్ 5 carbons to 6 carbons, that is Killian-Fischer synthesis. So it is very useful conversions for final year students.
the carbohydrates topic. Thank you.